హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. 91వ కీర్తన 14వ చరణంలో ఇలా రాయబడి ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. ఈ రోజున దేవుడు ఈ ఉదయం ఈ మాట ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు. ఇక్కడ ఏముందండి? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, అతడు నన్ను ఇష్టపడుతున్నాడు, అతడు నన్ను కోరుకుంటున్నాడు అన్న అర్థాలు వస్తూ ఉంటాయి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతనిని తప్పించేదను అన్న మాట మనం అక్కడ చూస్తున్నాం. నిజమే ప్రియ దైవజనమా, దేవునిని ప్రేమించువారు, దేవునిని ఇష్టపడేవారు, దేవునిని కోరుకునే వారి జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలుసా? దేవుడు ఉపద్రవాల నుంచి తప్పిస్తాడు, ఉపద్రవాల నుంచి తప్పిస్తాడు. దేవుడిని యెహోవా తప్పిస్తాడు. ఒకసారి చూడండి, ఈ లోక ప్రేమలన్నీ ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఉపద్రవాల్లో నుంచి తప్పిస్తున్నాయా? మరణములో నుండి నేను తప్పిస్తుందా? రోగము నుండి నేను తప్పిస్తుందా? వ్యాధుల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి, సమస్యల నుంచి నేను తప్పించగలుగుతున్నాయా? ఒకసారి ఆలోచించు. ఈ లోకానుసారమైన ప్రేమలు తప్పిస్తాయా? ఈ లోకాన్ని ప్రేమిస్తే లోకము నిన్ను శోధనలోనికి వెళ్ళకుండా తప్పిస్తుందా? ఈ లోకంలో ఉన్న మనుషుల్ని ప్రేమిస్తే వారు నిన్ను భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకుండా నేను తప్పించగలరా? ఆలోచించండి ఒకసారి ఆలోచించండి. తప్పించగలరా ప్రియ దైవజనమా? కానీ దేవుడైన యెహోవా తప్పకుండా తప్పించగలడు. ఆయన్ని ప్రేమిస్తే ఆయన తప్పిస్తాడు. బైబిల్లో ఎంతమందిని చెప్తామండి? ఎంతమందిని అని చెప్పదాం? బోలెడు మంది ఉన్నారు, మన పితరులు బోలెడు మంది ఉన్నారు. ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆ వ్యక్తి మీ అందరికీ సుపరిచితమే, నోవాహు దేవునితో నడిచినవాడు కదండి. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అండి అతను దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, దేవునితో నడవాలని ఒక ఆశ కలిగిన వ్యక్తి నోవాహు. ఒకరోజు దేవుడు అనుకున్నాడు, నోవాహుని నేను ఏం చేయాలంటే జలప్రలయము నుంచి నోవాహు కుటుంబాన్ని నేను ఏం చేయాలి? తప్పించాలి అనుకున్నాడు దేవుడు. ఎందుకని? నోవాహు యేసయ్యని ఎంతగా ప్రేమించేవాడు, దేవునితో నడవడానికి ఇష్టపడేవాడు, దేవునితో మాట్లాడడానికి ఇష్టపడేవాడు, దేవుణ్ణి కోరుకునేవాడు. దేవుడు ఎప్పుడు వస్తాడా? నేను దేవునితో ఎప్పుడు నడవాలా? నేను దేవునితో ఎప్పుడు ముచ్చటించాలా? ఎప్పుడు మాట్లాడాలా? ఎప్పుడు మేము సంతోషించాలి? యేసయ్యతో నేను చక్కర్లు కొట్టాలి, యేసయ్యతో నేను ప్రయాణం చేయాలి, ఆయన నడుస్తుంటే ఆయన పక్కన నేను నడవాలి అని ఆశలతో ఉండేటోడండి నోవాహు. అందుకే దేవుడైన యెహోవా, నోవాహు నీవు కృప పొందిన వ్యక్తివి, నోవాహు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనక, నీ కుటుంబం నన్ను ప్రేమిస్తుంది గనక ఇదిగో భూమి మీదకి జలప్రలయం నేను రప్పిస్తున్నాను. మీరు చావకుండా ఉండాలంటే, మీరు చనిపోవడం నా చిత్తము కాదు, మీరు ఒక ఓడను తయారు చేసుకొని దానిలోనికి మీరు వెళ్ళండి అన్నాడు. ఎందుకని దేవుడు నోవాహుకి ఆ మాట చెప్పాడు? ఎందుకని దేవుడు నోవాహు కుటుంబానికి ఆ మాట చెప్పాడంటే, నోవాహే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు గనక, దేవుణ్ణి ఇష్టపడుతున్నాడు గనక, దేవుణ్ణి కోరుకుంటున్నాడు గనక ఆ ప్రేమ నోవాహుని జలప్రలయం నుండి తప్పించింది. ఇంక ఇలా చెప్పుకుంటా పోతే అనేకమైన భక్తులు చరిత్రలో మనకు బైబిల్లో ఉన్నాయి ప్రియ దైవజనమా. ఈ రోజున ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయనని మనపూర్వకంగా ప్రేమించగలిగితే, ఇష్టపూర్వకంగా ప్రేమించగలిగితే, ఆయనను కోరుకోగలిగితే, ఆయనని ఇష్టపడగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆయనని ప్రేమిస్తున్నావనే ఒకే ఒక రీజన్తో రాబోతున్న ప్రతి ఉపద్రవం నుండి, కష్టము నుండి, బాధ నుండి, శ్రమ నుండి, నింద నుండి, భయంకరమైనటువంటి అగ్ని శ్రమ నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు, తప్పిస్తాడు.
ఫర్ సపోజు నీకు ముందు ముందు రోజుల్లో ఏదో జరగబోతుంది, ఏదో కీడు జరగబోతుంది అనుకుందాం, ఏదో కీడు జరగబోతుంది అనుకుందాం. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి కాబట్టి, దేవుణ్ణి ఇష్టపడే వ్యక్తివి కాబట్టి, దేవునితో నడవటానికి నువ్వు ఎదురు చూసే వ్యక్తివి కాబట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రాబోతున్న కీడు నుండి నిన్ను తప్పించేస్తాడు. మనుషుల్ని ప్రేమిస్తే మనుషులు తప్పించరు. అవునా కాదా? నోరు తెరిచి చెప్పండి. అవును కాదు, నోరు తెరిచి చెప్పండి. చెప్పారా కదా? మనుషుల్ని ప్రేమిస్తే మనుషులు నీ కష్టాల్లో నుంచి నిన్ను బయటపడేయరు. మనుషుల్ని ప్రేమిస్తే వారు నిన్ను తప్పించరు. రాబోతున్న ఉగ్రత నుంచి, రాబోతున్న కష్టాల నుంచి, రాబోతున్న శ్రమల నుంచి వారు నిన్ను తప్పించరు. కానీ దేవుణ్ణి ప్రేమించండి తల్లి, దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. ఈరోజు దేవుడి పగటిపూట నీతో మాట్లాడుతున్నాడు. కొంతమంది బిడ్డలు ఉన్నారు, మీరు దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా, దేవుణ్ణి ఇష్టపడే బిడ్డలుగా, దేవుణ్ణి కోరుకునే బిడ్డలుగా ఉన్నారు కదా. దేవుడు ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి టెన్షన్ నుండి, ప్రతి భయం నుండి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. ఆమెన్ అంటున్నారా? ఆమెన్ అనండి. ఆమెన్. దేవుడు కార్యం చేయబోతున్నాడు, తప్పిస్తాడు. కీడు నుండి, దరిద్రం నుండి, శాపము నుండి, మరణము నుండి, రోగము నుండి, అర్థమైందా? నిందల నుండి, అన్నిటి నుండి తప్పిస్తాడు దేవుడు. అన్నిటి నుండి తప్పిస్తాడు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కనుక తప్పిస్తాడు. ఒకవేళ దేవుణ్ణి ఇంకా ప్రేమించిన బిడ్డలుంటే ఆయన మీద అపరిమితమైన ప్రేమ పెంచుకోండి. అద్భుతమైన కార్యాలు చేసి నిన్ను తప్పించి అరారాతు కొండల మీద నోవాహుని పెట్టినట్లుగా నిన్ను కూడా దేవుడు అరారాతు కొండల మీద ఎత్తైన స్థానంలో దేవుడు పెట్టునుగాక. ఆమెన్. నేను ప్రార్థన చేస్తున్నాను. విశ్వసించిన ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన నా తండ్రి, మీకు స్తోత్రం. అయ్యా, ఈ ఉదయం నీ ప్రజలతో మీరు మాట్లాడారు. మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని తప్పిస్తాను, ఉపద్రవము నుండి, జలప్రళయము నుండి, అగ్ని వంటి శ్రమల నుండి నేను తప్పిస్తానని మీరు మాట్లాడారు. అయ్యా, చాలామంది బిడ్డలు లోకములో ఉన్న ప్రజల్ని అయ్యా ప్రభా నా తండ్రి ప్రేమిస్తున్నారు. దానివల్ల నీ బిడ్డలు ప్రభా అనేకమైన శ్రమల్లో ఇరుక్కుపోతున్నారు. అయ్యా, నీ ప్రజలు నిన్ను ప్రేమించే ప్రజలుగా, నిన్ను ఇష్టపడే ప్రజలుగా, నిన్ను కోరుకునే ప్రజలుగా, నోవాహులాగా నీతో నడవాలన్నటువంటి ఒక విశ్వాసముతో కూడిన యాత్రను చేయాలనేటువంటి ఒక మనస్సు నీ ప్రజలు ఏర్పాటు చేయండి నాయన. ఈ యొక్క అయా తండ్రి నాయన, ఉదయాన్నే ప్రభు వర్తమానం వింటున్న ప్రతి బిడ్డ ప్రభు మీరు దీవించండి ప్రభా. ఎవరెవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో, ఎవరెవరైతే నిన్ను ప్రభు ఇష్టపడుతున్నారో, నీ ప్రజెన్స్ను కోరుకుంటున్నారో, నీ శక్తిని అనుభవించడానికి అయ్యా సిద్ధంగా ఉన్నారు, వారందరినీ కూడా మీరు తప్పించి కీడు నుండి, ఉపద్రవం నుండి, మరణం నుండి, శాపము నుండి, దయ్యములని మీరు తప్పించి అరారతు కొండల మీద ఎత్తైన శిఖరాల్లో మీరు పెట్టబోతున్నందుకు నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ ఉదయం ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా ఉంచి అద్భుతమైన కార్యం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రియదేవ జనమ, ఈ దిన వర్తమానమని మీరు బలపరచబడాలని నేనైతే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి కృప నిన్ను ఆవరించేస్తుంది. అంతేకాదు ఒక అడ్వర్టైజ్మెంటు, గత 2 రోజుల నుంచి హోలీ స్పిరిట్ ఫైర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అగ్ని సదస్సు, పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు జరుగుతుంది. ఈ రోజుకి లాస్ట్ డే. ఎవరెవరైతే పాలిభాగస్తులు అవ్వాలనుకుంటున్నా వారందరూ ఈరోజు ఉదయం 10 గంటలకి గిరిపురం చర్చిలో కలుద్దాం. దేవుని బలమైన ఆత్మ నడిపింపు, దర్శనం, కృప నువ్వు ఈ చివరి రోజు పొందుకోబోతున్నాం. ఈరోజు 2 సర్వీసులు ఉంటాయి. ఈరోజు ఫ్రైడే కదా, ఉదయం ఏమో హోలీ స్పిరిట్ ఫైర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఈవినింగ్ ఏమో శుక్రవారపు ఆరాధన జరుగుతుంది. చక్కగా ఈ 2 ఆరాధనలో పాలిభాగస్తులు అవ్వండి. పరలోక ఆనందాన్ని, పరలోక సంతోషాన్ని, పరలోక వరాల్ని, పరలోక ఫలాల్ని అన్నిటిని పొందుకొని ధైర్యంగా ఈ లోకంలో బ్రతకండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.